ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమా కాలం నడుస్తోంది. మల్టీ లాంగ్వేజ్ యాక్టర్స్ తో వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇక బడ్జెట్ తో పాటు వసూళ్ల లెక్కలు కూడా మారిపోతున్నాయి. తొలి రోజే 100 కోట్లు సాధించడం అన్నది ఓ టార్గెట్ గా మారిపోయింది. ఫస్ట్ డే సెంచరీ కొట్టిన సినిమాల క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక గతేడాది పఠాన్, లియో సినిమాలు తొలి రోజే సెంచరీ కొట్టాయి. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ 106 కోట్ల వసూళ్ల ఓపెనింగ్స్ రూపంలోనే రాబట్టింది. అటుపై తలపతి విజయ్ నటించిన లియో ఏకంగా పఠాన్ రికార్డును సైతం జరిపేసి ఏకంగా 145 కోట్ల వసూళ్లను తొలి రోజే సాధించింది. షారుఖ్ జవాన్ కూడా సెంచరీ మైలురాయిని అందుకుంటుందని భావించిన 75 కోట్ల వసూళ్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ కూడా 93 కోట్లతో సెంచరీకి చేరువలోకి వచ్చింది, కానీ ఆ మార్కును అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు కొత్త ఏడాదిలోకి ఎంటర్ అయిపోయాం. గత ఏడాది ట్రాక్ రికార్డును 2024లో ఏ హీరో బ్రేక్ చేస్తాడు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే కొన్ని సినిమాలపై విపరీతమైన హైప్ ఏర్పడింది. ఈ లైన్లో హృతిక్ రోషన్ నటిస్తున్న ఫైటర్ మూవీ ముందు వరుసలో ఉంది. ఈ సినిమా తొలి రోజు 100 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మొదటి రోజు 50 కోట్లు రావడం కూడా కష్టంగానే కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో హృతిక్ మినహాయించి మిగతా ఏ హీరోలకు ఆ రేంజ్ ఉందన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీలకు మాత్రమే ఆ సత్తా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సుకుమార్ బన్నీతో పుష్ప 2 పాన్ ఇండియాలో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. పుష్ప 1కు ఉన్న క్రేజ్ దృష్ట్యా పుష్ప 2 తొలి రోజు 100 కోట్లకు మించి వసూళ్లు సాధిస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇక కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం దేవరపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. యంగ్ టైగర్ తొలి రోజే 100 కోట్ల ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ పై పంజా విసరడం ఖాయమన్న టాక్ నడుస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయిన చెర్రీ గేమ్ చేంజర్ కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఈ మూవీకి శంకర్ డైరెక్టర్ కావడం కూడా విపరీతమైన అంచనాలను తెచ్చిపెడుతోంది. ఇక నాగ్ అశ్విన్, ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 పై కూడా మంచి బజ్ క్రియేట్ అవుతుంది. కమల్ హాసన్ విలన్ గా నటించడం సహా చాలా మంది స్టార్ హీరోలు భాగమవడంతో ఈ సినిమా 200 కోట్లకు పైగానే తొలి రోజు వసూళ్లు రాబడుతుందని ట్రెండ్ అంచనా వేస్తోంది. మరి ఈ హీరోల్లో ఫస్ట్ డే సెంచరీ వసూళ్లు రాబట్టేదెవరో చూడాల్సిందే.